హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏమంటే చాలామంది రీల్స్ చేసేదాని కోసము యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ చాలామంది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా కావాల్సింది మైకులు కావాలి కంపల్సరీగా. ఏవంటే అవి తీసుకొచ్చుకుంటున్నారు. ఇలాంటి మైకులు అవి ఎటువంటి పని సరిగ్గా చేయవు. ఇది హౌలీ ల్యాండ్. ఇది కొనాలంటే దగ్గర 14-15 వేలు పెట్టాలా. ఇది కాంబో సెట్టు. ప్రజెంట్ రికార్డ్ చేస్తూ ఉండేది ఈ మైకులే. ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తూ ఉండేది వచ్చేసి డీజేటెక్ మైకులు కొత్తగా వచ్చాయి. ఇవి బాగానే ఉన్నాయి, పని చేస్తున్నాయి. నేను మీ ముందరే ఓపెన్ చేద్దామని దీన్ని అలాగే పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేస్తానండి. బాక్స్ అయితే బాగుంది. డీజేటెక్ పేపర్ కూడా ఇచ్చాడు. బాబు మైకులు అండి ఇవి. మైకులు ఈ డబ్బాలు ఏమున్నాయో చూద్దాము. వాయిస్ ట్రాన్స్లేషన్ కోసం చిన్నగా బొచ్చు వస్తుంది కదా, అదేమో ఇచ్చాడు. ఇది కూడా బాగా ప్రీమియం క్వాలిటీ ఉంది. ఇది ఎలా బిగియాలో టోపీ మాదిరి ఉంది. మైకులు చూసిన తర్వాత ఎట్లా బిగియాలో చూపిస్తాను. బాబా ఫుల్ ప్రీమియం క్వాలిటీ ఉందండి. 4 ఇండికేటర్లు కూడా ఇచ్చాడు. ఎంత ఛార్జింగ్ ఉందో చూసేదానికోసము. టైప్ సి ఛార్జింగ్ ఇచ్చాడు. ఇది మనము జోబీలైనా పెట్టుకొని పోవచ్చు, లేదంటే ఒక చిన్న లాకెట్ కూడా వేసుకొని దీనికి దారం వేసుకునే దానికోసం కూడా ఇచ్చాడు, వేసుకోవచ్చు. చిన్నగా ఉన్నాయి. ఇది రిసీవర్ కూడా ఇండికేటర్ లైట్ ఇచ్చాడు. ఇది కనెక్ట్ అయిందా లేదా తెలియజేసే దానికోసము. మైక్ అయితే ఇంకా ఫుల్ ప్రీమియము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వెనకాల డీజేటెక్ అని మ్యాగ్నెట్ ఇచ్చాడు ఒకటి. మ్యాగ్నెట్ మైక్ చూడండి ఎలా ఉందో. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇండికేటర్ బ్లింక్ కాకుండా పడింది అంటే ఇది కనెక్ట్ అయినట్ల. ఇంకా 2 ఇండికేటర్లు ఉంటాయి. ఇది ఇంకోసారి ట్యాప్ చేస్తే ఇది వాయిస్ ట్రాన్స్లేషన్ కోసం. ఇది అంటే సైడ్ సౌండ్లో ఏదన్నా కానీ మనకి తక్కువ వచ్చేదానికోసము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే మైక్తోనే రికార్డ్ చేస్తానండి. ఇది డబుల్ ట్యాప్ చేస్తే అప్పుడే మనకి సౌండ్ మారిపోయింటుంది చూడండి. ఇప్పుడు నేను ఇది 16 ఫీట్ ఇచ్చాడు. బాక్స్ మీద కూడా 16 మీటర్ 60 మీటర్లకు ఇచ్చాడు. 60 మీటర్లు ఇది పని చేస్తుందో లేదో మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇది మనం 3 లైట్లో పెట్టామండి. డబుల్ ట్యాప్ చేసి పెట్టాను. కొంచెం వాయిస్ హెవీ వస్తుంది. మనకి 60 మీటర్లు ఇచ్చాడు కంపెనీ వాళ్ళు. మనం 60 మీటర్లు నేను లాంగ్ పోయి చూస్తాను. వాయిస్ ఏమన్నా కట్ అవుతుందా, కట్ కాదా మన వీడియోలోనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రైట్కి తిరిగాను, వాయిస్ ఏమన్నా కట్ అయిందా చూడండి, అబ్జర్వ్ చేయండి. బ్యాక్ తిరిగాను, వాయిస్ ఏమన్నా కట్ అవుతుందా. అలా లెఫ్ట్కి. ఇప్పుడు వాయిస్ మీకు కట్ అయిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. వాయిస్ కూడా ఎలా వస్తుందో కూడా చూడండి. దీంట్లో వచ్చి డబుల్ ట్యాప్ చేసాం కదా, అది నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది మామూలు మైక్ అండి. ఇంతకుముందు మాట్లాడిన అది వచ్చేసి డబల్ సౌండ్ వచ్చేదానికోసము. ఎలా వచ్చిందో కామెంట్లో మీకు తెలియజేయండి. నాకు తెలిసి రీల్స్ చేసే వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షనే. ఇప్పుడు డీజేటెక్ చాలా వేలు పెట్టి డీజేలో కానీ, బోయా కానీ, నేను చెప్పినట్టు హౌలీ ల్యాండ్ కానీ బ్రాండ్లే బాగా పనిచేస్తాయి. కానీ అంతంత అమౌంట్ పెట్టి కొత్తగా రీల్స్ చేసేవాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళందరి కోసము నేను సజెషన్ చేస్తాను. చీప్ అండ్ బెస్ట్. నాకైతే ఇది 1900 పడింది. బయట ఆ మైకు కొనాలనే కానీ మీకు సేమ్ ప్రైజే ఉంటుంది. ఇంకా ఎక్కువే తీసుకుంటారు కానీ బ్రాండెడ్ ఉండవు. మంచివి ఉన్నాయి మనకి. కొత్తగా రీల్స్ చేసే వాళ్ళ దానికోసము నేనైతే ఈ మైక్లే సజెషన్ చేస్తాను. వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా రీల్స్ చేయండి, కంపల్సరీగా చేయండి. రీచ్ వస్తే డబ్బులు వస్తాయి. పని పాట మానేసి మాత్రం రీల్స్ చేయొద్దండి. అలా అయితే నష్టపోతాం. పని చేస్తూ రీల్స్ చేయండి.
ఎంజాయ్ చేయండి. ఇదైతే బెస్ట్ మైకులు అండి. ఎవరిన కొనాలనుకుంటే కంపల్సరీగా ఈ మైకులే కొనండి. కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇస్తాను, పైన కూడా కానొస్తుంది కదా, ఇక్కడ కూడా ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా డైరెక్ట్గా మీకు ఫ్లిప్కార్ట్ కానీ వెళ్ళిపోతుంది. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.